మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ సర్వశుభాలు దైవాశీస్సులు. మరీ ప్రాముఖ్యంగా నా హైందవ సహోదరులు అక్కలు చెల్లెలకు కూడా నా హృదయపూర్వక వందనాలు. గత కాలంలో మరి శాలెంరాజు అనే పాస్టర్ గారు తను మెసేజ్లో మరి జరిగినటువంటి సంభవాలు ఎత్తిపట్టినప్పుడు సంఘానికి మీరు ఇలా ఉండాలని చెప్పినప్పుడు ఆ చెప్పిన మాటల్లో మల్లెపూలు ప్రస్తావన తీసుకొచ్చిన సంగతి మీకు కూడా తెలుసు. ఆయన ఆ ప్రస్తావనలో మల్లెపూలు పెట్టుకున్నటువంటి ప్రతి హిందూ మహిళ, క్రిస్టియన్ మహిళ, ముస్లిం మహిళ అని చెప్పేసి ఆయన ఎప్పుడు కూడా ఎత్తిపట్టి మాట్లాడాల. మీరు కాకపోతే ఆ వీడియో మీరు చూడండి, మీ దగ్గర మీకు ఆ వీడియోలు మీకు ఉంటాయి. ఆయన ఏమన్నాడు, మల్లెపూలు పెట్టుకొని బజారు వేషాలు వేసేవాళ్ళు కాదు, ప్రభువును నమ్మిన స్త్రీలు, పరిశుద్ధాత్మ సంబంధులైన వాళ్ళు అలా ఉండరు అని చెప్పడం జరిగింది. మీకెందుకు రోషం వస్తుంది మై డియర్ సిస్టర్స్? అలా ఉన్న అప్పుడు బజారు సంబంధాలు అంటే ఎవరు? నేను నా గత వీడియోలో కూడా చెప్పాను. నేను ఇన్ని మల్లెపూలు పెట్టుకొని పరాయి పురుషులకు ఆకర్షణీయంగా వేశ్యాగృహాల దగ్గర, నైట్ పూట బజారుల దగ్గర కారులు నాపటం, బైకులు నాపటం, తెలీదా మీకు ఈ విషయాలు? నా హైందవ సహోదరులు స్త్రీలు చాలామంది మంచి వ్యక్తులు, వాళ్ళు గృహాల్లో భర్తలకు మాటినేవాళ్ళు. మీరు బజారు వ్యక్తులు ఎందుకు అవుతారు? మీరు సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఆయన అన్న మాట, శాలెంరాజు గారు అన్నమాట మీరు సరిగ్గా అర్థం చేసుకోవాలి. కోన్కిస్క గొట్టంగాళ్ళు వాళ్ళెవరో అదొక పనికి మాలిన పకోడీ పార్వతి ఉంది. ఆ మాటలేని ఆ గోపి అంటే వాడెవడు రాత్రి లైవ్ పెట్టాడు, సనాతన గోపి సనాతన సేన అని. వాడొకడు ఆ అశ్లేష గాడు, ఈ కరుణాకర్ గాడు, వీళ్ళందరూ కావాలని కుట్ర పన్ని అనవసరమైనటువంటి అమాయకపు హిందూ స్త్రీలను రెచ్చగొడుతున్నారు. నేను దయచేసి మీ అందరికీ విజ్ఞప్తి చేసి చెప్తున్నాను. నా హైందవ చెల్లెళ్లకు, అక్కలకి ఇదే నా ప్రేమపూర్వకమైన మనవి. మిమ్మల్ని కాదమ్మా ఆయన అంది. పూలు పెట్టుకుని బజారు వేషాలు వేసేవాడు కొంతమంది ఉన్నారు. వాళ్ళని ఆయన మాట అన్నాడు. అర్థమవుతుందా? ఇంటిలో చక్కగా భర్తకి లోబడి, భర్తకి వారి అందాలను చూపించి, భర్తతో కాపురం చేసే వాళ్ళతో ఆయనకేం పని? ఆయన 10 మందికి చెప్పే సేవకుడు. కావాలని వీళ్ళు కొంతమంది హైందవులు అందరూ కాదండి, కొంతమంది మతాన్ని మతికెక్కించుకొని ఇప్పుడు నేను చెప్పిన పేర్లు కొంతమంది ఉన్నారు. వీళ్ళందరూ కావాలని ఇప్పుడు ఆల్రెడీ మన ప్రవీణ్ గారిని చంపించాడు. అది హత్య అని అది హత్య అయితే యాక్సిడెంట్ అని చిత్రీకరించారు. ఇప్పుడు సేవకులు లేకుండా చేయాలని కుట్ర జరుగుతూ ఉంది ఆంధ్ర తెలంగాణలో. దయచేసి మీరు విఘ్నులైన వాళ్ళు అర్థం చేసుకోవాలి. నేను ఇంకో మాటలు అడుగుతాను మిమ్మల్ని. ఇప్పుడు మీరే ఎందుకు రియాక్ట్ అవుతున్నారు? కొంపతీసి మీరు అలా ఉన్నారా? ఇప్పుడు ముస్లిం సహోదరులు ఉన్నారు, ముస్లిం అక్కోళ్ళు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు. వాళ్ళు రియాక్ట్ అవ్వచ్చుగా, మీరెందుకు అంటే మిమ్మల్ని ఎవరో ఊసిగలుపుతున్నారు. మీరు ఆ మతం మాటలు చెప్పినటువంటి కళ్ళబొల్లి మాటలు విని మీరు రెచ్చిపోతున్నారు. మీరు రెచ్చిపోయేంత మాత్రాన ఒరిగేదేమి లేదు. సరిగ్గా ఆ వీడియో చూసి మీరు మాట్లాడడం నేర్చుకోండి. మీరు టీవీ ఛానల్స్కి ఇచ్చేంత మాత్రాన, మేము అది చేస్తామంత మాత్రాన ఎవరు దలిసేవాళ్ళు లేడు ఇక్కడ. ఆయన తప్పు మాట్లాడితే మీరు అన్నట్లు కరెక్టే అనుకోవచ్చు. లేనిపోయి రాధాంతం చేసుకొని మీకు మీరే మమ్మల్ని అన్నాడు అక్కడ సరిగ్గా వినాలి. మీరు బజారు వేషాలు వేసే స్త్రీలు వేరు, మఠసంగా భర్తలకు లోబడి భర్తలతో కాపురం చేసే స్త్రీలు వేరు. అంతేగాని మీ ఇష్టానుసారంగా వీళ్ళు మాటలు చెప్పిన మాటలు విని మీరు అనవసరంగా రోడ్లు పాలయ్యి రోడ్లకి ఎక్కి పరువు పోగొట్టుకోవడం కంటే ఒకసారి విఘ్నులైన మీరు ఆలోచన చేసి ఆ వీడియో పూర్తిగా వినండి. అంతేగాని బజార్లకి ఎక్కి మీ పరువు మీరు పోగొట్టుకోవడం తప్పితే ఏమీ లేదు. ముస్లిం సహోదరులు రియాక్ట్ అవ్వనప్పుడు మీరు ఎందుకు రియాక్ట్ అవుతున్నారు? వాళ్ళకి అర్థమైంది ఆయన చెప్పింది. ఈ మాత్రం కూడా తెలియదండి మీకు. అయినా ఏముంది ఆ మల్లెపూల్లో ఏముంది? ఆలోచన చేయాలి.
కావాలని షాలేం రాజు గారి పాస్టర్ గారి మీద కొంతమంది మతోన్మాద మోకలు కుట్ర పన్నుతున్నారు. ఇది యావత్తు తెలుగు రాష్ట్రాలందరికీ తెలుసు. ఆ కుట్రలు ఏం చల్లవో. మా దేవుడు నమ్మదగిన వాడు, అన్నీ చూస్తున్నాడు. ఒక్కొక్కడికి తగిన సమయంలో బుద్ధి చెప్పకపోతే అడగండి. కాబట్టి నా క్రైస్తవ సహోదరులారా, మీరు కూడా ఈ వీడియో అనేక మందికి షేర్ చేయండి. వాడబడుతున్నటువంటి షాలేం రాజు గారి పాస్టర్ గారి గురించి మీరు ప్రార్థన చేయండి. ఇలాంటి మతోన్మాద మోకలు వస్తూ ఉంటే పోతూ ఉంటే ఇవన్నీ మనకు క్రొత్త కాదు. కాబట్టి ఆలోచించేసి మన హైందవ స్త్రీలైన వాళ్ళు, అక్కలు చెల్లెలు కూడా మీరు ఆలోచన చేస్తారని కూడా మీ అందరికీ ప్రేమపూర్వకంగా సవినయంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేయడానికి నా దేవుడు నాకు ప్రేరేపణ ఇచ్చాడు. నేను నా దేవుని మహిమపరుస్తున్నాను. కాబట్టి విఘ్నులైన వారు ఆలోచన చేసి పాస్టర్ గారి గురించి ఆలోచన చేసి ప్రార్థన చేయాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా నేను తెలియజేస్తూ ఉన్నాను.